మీరు చెప్పే మాటలు వింటాం. అసలుకి నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన రాష్ట్రంలో ఉన్న వైసీపీ శ్రేణులు మీ యొక్క సత్య దూరమైన, అంతేకాకుండా ప్రజలను మాయ చేసే మాటల విధానాలని ఎదుర్కోవడం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నా. మరొక్కసారి చెప్తా ఉన్నా, నేను రాజకీయం అన్నది ప్రజల సంక్షేమం కోసం. రాజకీయాలంటే వ్యాపారం కాదు, పరిపాలన అంటే పగ ప్రతీకారాలు తీర్చుకోవడం కాని సంగతి గుర్తుపెట్టుకోవాలా. ఏ రాష్ట్రమైనా ఏ సమాజమైనా శాంతి భద్రతతో సక్రియంగా ఉన్న రోజున, ఆరోగ్యంగా విద్యాపరంగా ఉన్న రోజున పెట్టుబడులు వస్తాయి, ఆరోగ్యకరమైన అలవాట్లు వస్తాయి. ఆ రాష్ట్రం ముందుకు పోతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోమని గవర్నర్ లాంటి పెద్ద మనిషి చేత సత్యదూరమైన విషయాలు, మీరు చేయని విషయాలు, అసలుకి 200 యూనిట్లకి ఎస్సీ ఎస్టీలకి కరెంటు ఫ్రీగా ఇస్తున్నామని, అసలు ఎస్సీ ఎస్టీలకు కరెంటు ఫ్రీగా ఇచ్చిన విధానాలు ఇతరమని అనుకోవడంలే. ఎందుకంటే నాకు ఇప్పుడు గుర్తుంది, ఆ రోజుల్లో ఉచిత కరెంట్ ఇస్తే పైన మీరు చెప్పే మాటలు వింటాం. అసలుకి నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన రాష్ట్రంలో ఉన్న వైసీపీ శ్రేణులు మీ యొక్క సత్య దూరమైన, అంతేకాకుండా ప్రజలను మాయ చేసే మాటల విధానాలని ఎదుర్కోవడం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నా. మరొక్కసారి చెప్తా ఉన్నా, నేను రాజకీయం అన్నది ప్రజల సంక్షేమం కోసం. రాజకీయాలంటే వ్యాపారం కాదు, పరిపాలన అంటే పగ ప్రతీకారాలు తీర్చుకోవడం కాని సంగతి గుర్తుపెట్టుకోవాలా. ఏ రాష్ట్రమైనా ఏ సమాజమైనా శాంతి భద్రతతో సక్రియంగా ఉన్న రోజున, ఆరోగ్యంగా విద్యాపరంగా ఉన్న రోజున పెట్టుబడులు వస్తాయి, ఆరోగ్యకరమైన అలవాట్లు వస్తాయి. ఆ రాష్ట్రం ముందుకు పోతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోమని గవర్నర్ లాంటి పెద్ద మనిషి చేత సత్యదూరమైన విషయాలు, మీరు చేయని విషయాలు, అసలుకి 200 యూనిట్లకి ఎస్సీ ఎస్టీలకి కరెంటు ఫ్రీగా ఇస్తున్నామని, అసలు ఎస్సీ ఎస్టీలకు కరెంటు ఫ్రీగా ఇచ్చిన విధానాలు ఇతరమని అనుకోవడంలే. ఎందుకంటే నాకు ఇప్పుడు గుర్తుంది, ఆ రోజుల్లో ఉచిత కరెంట్ ఇస్తే పైన